ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గం నౌపేట్ మండల్ జంగమయ్యపల్లిలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వెంకటరాజు గారు ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రగా విలేజ్ వైజ్గా ప్రజలను మమేకం చేసి 6 గ్యారెంటీలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రతి వ్యక్తిని టచ్ చేసి తన వంతు పాత్ర ఇక్కడ ఉన్నటువంటి లోకల్ యువకులను, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లను, కాంగ్రెస్ కార్యకర్తలను తన వెంట వేసుకొని మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసి ఇప్పుడు 6 గ్యారెంటీలు వీళ్ళు ప్రచారం చేసినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఊళ్ళో జోరుగా అవి కొనసాగుతున్నాయి. ఎట్లా ఉంది ప్రజల లోపల స్పందన, ఎట్లా ఉంది, ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 19 నెలలు కావస్తుంది. విలేజ్ వైజ్గా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఎట్లా సన్నద్ధమవుతున్నారు, ప్రజలను ఎట్లా అవగాహన కల్పిస్తున్నారనే కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారన్నా? బాగున్నారా? నా మొత్తం మీద మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది, ఒక 19 నెలలకు వస్తుంది. ఇట్లా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇందిరామ్మ ఇండ్లు ఓకే, మా ఊరికి 9 వచ్చినాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా అదే స్లాబ్ పడ్డది, స్టార్ట్ అయినాయి అన్ని. రేషన్ కార్డులు కానీ ఇవి కానీ మా ఊళ్ళో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా సిసి రోడ్ వేసినాం. ఒక 31,50,000తోని గేట్ కార్డ్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు. ఓకే, ఒక అండర్ డ్రైనేజ్ 4 lakhs నుంచి వేసినాం. ఇంకా కంటిన్యూ చేస్తాం. ఇంకా 2 years 19 నెలల్లోనే ఇట్లా చేసినాం కాబట్టి కంటిన్యూగా చేసుకుంటూ పోతాం. అన్న, ఇప్పుడు మీ ఊరికి ఎన్ని ఇందిరమ్మలు వచ్చినాయి? 9 వచ్చినాయి. ఇప్పుడు 4 నడుస్తున్నాయి, అన్ని బేస్మెంట్లు వేసినాయి. ఓకే, ఒక స్లాబ్ పడ్డది. నా 10 సంవత్సరాల నుంచి మీ ఊరికి ఏమన్నా రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఏమన్నా వచ్చినాయా మీ ఊరికి? రాలేవు. ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే ఎన్ని రేషన్ కార్డులు శాంక్షన్ అయినా మీ ఊరికి? మా ఊరికి 70 వచ్చినాయి సార్. 70 రేషన్ కార్డులు వచ్చినాయి. మొత్తం మీద చూసుకుంటే ఇంకా మీ ఊర్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింటారు కదా మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక? ఏ కార్యక్రమాలు చేసారు మేజర్గా? అండర్ డ్రైనేజ్ ఒకటి చేసినాము 4 lakhsతో. అది సిసి రోడ్డు మన హనుమాన్ టెంపుల్ నుంచి గేట్ వరకు వేసినాం. అదొక 31,50,000తో వేసినాం. ఈ 2 పనులు అయితే వేసినాం ఇప్పుడు ప్రస్తుతం. అన్నా, ఇంకొకటి మీ జడ్చర్ల నియోజకవర్గం నుంచి అక్కడ మిడ్జిలో జడ్పీటీసీ గెలిచి అక్కడ ఉన్న తర్వాత కొన్ని కొడంగల్కి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్నారు. మీ రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? రేవంత్ రెడ్డి కూడా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి రాకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం ఏదో కింది స్థాయి తగ్గిపోయి రేవంత్ రెడ్డి వచ్చినాకనే పార్టీ ఇంప్రూవ్ అయింది, జీవం పోసినట్లు అయింది పార్టీకి. ఇంకొకటి మీ పక్కన ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ బిడ్డ కాబట్టి ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్నారు కాబట్టి ఈ పాలమూరు ఏమన్నా వలసల నుంచి కానీ ఏమన్నా విముక్తి పొందే అవకాశం ఏమన్నా కనబడుతుందా? ఖచ్చితంగా ఉంటుంది. సీఎం గారు కూడా మస్తు ఇప్పుడు సొంత డిస్టిక్ చేయాలని మస్తు ఆలోచన ఉంది ఆయనకు. ఖచ్చితంగా చేస్తాడని మాకు ఉంది. ఖచ్చితంగా చేస్తాడని మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నా మొత్తం మీద తీసుకుంటే మీ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పేదవారు కానీ ఏమైనా ఆపద వచ్చినప్పుడు ఎట్లా స్పందిస్తారు? ఆపద వచ్చినప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందు కూడా మస్తు ఆదుకున్నాడు. ఇట్లే మ్యారేజ్లకు కానీ డబ్బులు ఇవ్వడం, ఏదైనా హాస్పిటల్లో అకస్మాత్తుగా ఏదైనా ఇంజూరీ అయితే కూడా డబ్బులు ఇచ్చి మస్తు ఆదుకున్నాడు సార్. నా మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో మీరు 6 గ్యారెంటీలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళారు. అప్పుడు ఎట్లా ఏమన్నా సమస్యలు ఎదురయ్యడం కానీ ఎట్లా ప్రచారం చేశారు అప్పుడు? అదే ఇంతకుముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని అదని దాన్ని కొంచెం దళిత బంధ అది ఇవ్వలేకపోయాడు కాదు. అది ఖచ్చితంగా మాకు ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇప్పుడు ఉచిత విద్యుత్ కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఒకటి ఇప్పుడు 10 లక్షలు ఆరోగ్యశ్రీకి 10 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచిండ్రు. అది కానీ ప్రతి ఒక్కటి ఇంకా ఎట్లా సన్న బియ్యం ఇస్తారు కదా, సన్న బియ్యం ఎట్లా ఉంది ఊళ్ళో? బాగుంది. ఎవరు ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే అందరు అమ్ముకుంటుండ్రి, ఎవరు తినకపోయేది. ఇప్పుడు ప్రస్తుతం నాతాన్ని సన్న బియ్యం అప్పుడు ఇంట్లో పండించిన అయిపోయినాయి, అవే తింటున్నాయి. మంచిగా ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి.
అన్న మొత్తం మీద ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నది. కొద్దిగా మేజర్గా ఊళ్ళో ప్రధానంగా మీ పేరు కూడా వినబడుతుంది. అది ఎట్లా చూస్తారన్న? ఎందుకు మీ పేరు వినబడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? నేను నా కోటాకు వచ్చిందంటే ఇప్పటివరకు వేరే పార్టీలకు పోలే. నేను మస్తు మంది అడిగారు కానీ పోలే. ఖచ్చితంగా పార్టీకి నిలబడ్డా, ఓడినా గెలిచినా నా కోటాకు వచ్చిందంటే ఇప్పుడు రూలింగ్ వచ్చిందంటే అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్న 10 ఏళ్ళు ఉన్నా మాకు ఇంప్రూవ్ లేకున్నాం. మేము ఎక్కడ కూడా మాకు తెలియదు, పెద్దగా పట్టించుకోలే. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. నేను కూడా పార్టిసిపేట్ చేయాలని నా ఆలోచన ఉంది. ఎమ్మెల్యే గారు కానీ మా ఊళ్ళో ఉన్న కార్యకర్తలు అందరూ ఒప్పుకుంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తి ఉంది నాకు. మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్న గెలిచిన తర్వాత? గెలిచిన తర్వాత ఇప్పుడు రోడ్లు, డ్రైనేజీ చేసినాం. ఇంతకుముందు కూడా గెలవక ముందు కూడా నేను వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ మాకే ఈ ఏరియాకు తాగనీకి నీళ్ళు బోర్ వేయించినాం నేనే. అది కంటిన్యూ ఇప్పటి వరకు ఏదో ఒక 15 years అట్లా అయింది. మన ఈ ఊరికి సహకారం నడుస్తుంది కంటిన్యూ. మినీ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు కట్టియడం ఒక 3. ఇంతకుముందు మాకు రూలింగ్ లేకున్నా నేను నెంబర్ ఉన్నప్పుడు వాటర్ ట్యాంకులు కట్టించి ఆ బోర్ వేయించి జనాలకు సేవ చేసినాం. ఓకే, అంటే మీ సొంత డబ్బులతో చేశారా? పార్టీ తరపు నుంచి చేసినాం. ఓకే అన్న, మొత్తం మీద చూసుకుంటే ఇంకా మీ ఊరికి ఇంకేమైనా సమస్యలు ప్రధానంగా ఉన్నాయా? సమస్య అంటే ఇప్పుడు మెయిన్ అంటే గ్రామ పంచాయతీ లేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ ఇంపార్టెంట్. అవి 2 లేవు మాకు. కొద్దిగా రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు ఇబ్బంది ఉంది. అది సీసీ రోడ్లు కావాలి ఇంకా. ఓకే, వెంకటరాజు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తన పేరు ప్రస్తావన లోకల్ బాడీ ఎలక్షన్లో వెంకటరాజు గారు కూడా పోటీ చేసే అవకాశం కనబడుతుందని ఇక్కడ కొంతమంది ప్రజలైతే చెప్పడం జరిగింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కానీ ముందు నుంచి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇక్కడ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండడం వలన ప్రజలు కూడా నన్ను దీవిస్తే, ప్రజలు అవకాశం ఇస్తే, అలాగే ఎమ్మెల్యే అంజిరెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి అందరూ ఒప్పుకుంటే నేను కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గెలిచిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అయితే వెంకటరాజు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు